ఓం నమ శివాయ. కాశీ విశ్వనాథుని ఆలయంలో ఓ అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా పెద్ద బంగారు పళ్ళెం ఒకటి కనిపించింది. వెళ్ళి చూడగా దానిపై నా భక్తుని కొరకు అని రాసి ఉంది. ఈ బంగారు పళ్ళాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు. పళ్ళాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది మట్టి పాత్రగా మారిపోయింది. విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావటం, పళ్ళాన్ని ముట్టుకోవటం, అది మట్టి పాత్రలా మారిపోవటం ఇదే తంతు. విషయం కాశీరాజుకు తెలిసింది. రాజ్యంలో తనకన్నా గొప్ప శివభక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు. జనులందరూ చూస్తుండగా బంగారు పళ్ళాన్ని పట్టుకున్నాడు. అది మట్టి పాత్రగా మారిపోవడమే కాదు, నలుపు రంగులో కనిపించింది. తానెంత అధముణ్ణో రాజుకు అర్థమైంది. అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇంతలో ఓ పెద్ద ఆయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చెలించిపోయాడు. కళ్ళు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు. విశ్వనాథ, ఆ అభాగ్యులకి చూపు ప్రసాదించు తండ్రి అని మొరపెట్టుకున్నాడు. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన 2 పొలాలను ఇచ్చేశాడు. చివరిగా ఆలయంలోకి వచ్చాడు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్ళెం సంగతి తెలిసింది. ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపుగా వెళ్ళాడు. దూరంగా నిల్చుని చూస్తున్నాడు. తిరిగి వెళ్ళబోతుంటే ఆలయ పూజారి, ఓ పెద్దాయనా, నువ్వు వచ్చి ముట్టుకో, రోజు గుడికొస్తావుగా, నీ భక్తి ఏ పాటితో తెలిసిపోతుంది అని హేళనగా అన్నాడు. పెద్ద ఆయన వెళ్ళి పళ్ళెం పట్టుకున్నాడు. అది మరింత బంగారు వనిలో మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్చనలు, అభిషేకాలు భక్తికి నిదర్శనాలు కావు. ఆపన్నులను ఆదుకునే తత్వం ఉండడమే నిజమైన శివభక్తి. అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మికవాదులు. ఓం నమ శివాయ.